ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం దేవుని వాక్యం తెలుసుకుందాం. ఇందాక మీరు విన్న ఆ శబ్దం ముందే అది మీ శత్రువు ప్రతిరోజు మీకు వ్యతిరేకంగా ప్రయోగించే ఒక అంధకార తంత్రం. మీరు ఆ ఉచ్చులో పడుతూనే ఉన్నారు. కానీ లోకం మీకు చెప్పని ఒక మర్మం ఉంది. ఆ గర్జనే ఆ అపవాది ఇప్పటికీ ఓడిపోయిందనడానికి అతిపెద్ద సాక్ష్యం. మీకు ఈ లేఖనం తెలిసే ఉంటుంది. 1 పేతురు 5:8. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చాలా మంది దీన్ని కేవలం మిమ్మల్ని భయపెట్టడానికే వాడతారు. జాగ్రత్త, మిమ్మల్ని చీల్చి చెండాడే క్రూర మృగం బయట ఉంది అని హెచ్చరిస్తారు. కానీ పేతురు మిమ్మల్ని భయపెట్టాలని ఈ మాట అనలేదని మీకు చెబితే నమ్ముతారా? నిజానికి శత్రువు ఎంత బలహీనుడో బయట పెట్టే బైబిల్లోని వాక్యం ఇది. ఈరోజు అపవాది చేసే ఆ గర్జన కేవలం వాడు పడుతున్న నిరాశ మాత్రమే అని నిరూపించే 3 సత్యాలను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు ఆ వాక్యాన్ని చూసే కోణం మారిపోతుందని ఆశిస్తున్నాను. అపవాది నకిలీ అని గుర్తించండి. ఇక్కడ గమనించాల్సిన మర్మం ఏంటంటే, అపవాది సింహం అని పేతురు చెప్పలేదు. వాడు గర్జించు సింహం వలే తిరుగుతున్నాడని చెప్పాడు. ఇంగ్లీష్లో ఉంటుంది లైక్ అ రోరింగ్ లయన్ అని. వలే అన్న ఆ ఒక్క పదం మొత్తం అర్థాన్ని మార్చివేస్తుంది. లేఖనాల ప్రకారం యెహోవా దేవుడే యూదా గోత్రపు సింహము, సర్వాధికారము, శక్తి, ప్రభావము ఉన్న అసలైన సింహం మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కానీ అపవాది వాడు దేవుణ్ణి కాపీ కొడుతున్నాడు, ఒక డూప్లికేట్ వేషం వేస్తున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా ఒకరిని కాపీ కొడుతున్నారంటే వారి దగ్గర అసలు అనే స్వభావం లేదని అర్థం. లోకంలో ఎవరైనా నకిలీ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మనం ఎలా కనిపెడతాం? వాడి అతి ప్రవర్తన, ఆవేశం, ఆర్భాటం. నిజమైన అధికారం ఉన్నవాడు ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అపవాది వ్యూహం కూడా ఇదే. వాడి దగ్గర అసలైన అధికారం లేదు కాబట్టే అంత గట్టిగా గర్జిస్తాడు. వాడు భయపడుతున్నాడు కాబట్టే అంత శబ్దం చేస్తున్నాడు. యూదా గోత్రపు సింహం భయంతో గర్జించదు. ఆయన సింహాసనం నుండి ఇచ్చే ఆజ్ఞకు సృష్టి గజగజ వణుకుతుంది. అసలుకు నకిలీకి తేడా ఏంటో చూద్దాం. యూదా గోత్రపు సింహం, ఆయనలో శాంతి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గర్జనలో అధికారం ఉంటుంది, ఎందుకంటే ఆయన వెనుక పరలోక సైన్యపు శక్తి ఉంది. ఆయన కార్యం నీతితో, ఉద్దేశంతో ఉంటుంది. అపవాది గర్జన అంతా గందరగోళం, నిలకడలేని ఆవేశం. కేవలం మిమ్మల్ని భయపెట్టాలని, లొంగ తీసుకోవాలని గర్జిస్తాడు. వాడు మిమ్మల్ని భ్రమలో పడవేయడానికి ప్రయత్నిస్తాడు. మీ జీవితంలో ఏదైనా ఆధ్యాత్మిక దాడి జరిగినప్పుడు ఆందోళన, అయోమయం, భయం కలుగుతుంటే అది అపవాది దగ్గర నుంచి వస్తుంది అని గుర్తించండి. దేవుని దగ్గర సమాధానం ఉంటుంది. గర్జనను జయించిన బైబిల్లోని కొన్ని పాత్రలను ఒకసారి గమనిద్దాం. సంసోను ద్రాక్ష తోటలో వెళ్తున్నప్పుడు ఒక సింహం అతని మీద గర్జిస్తూ వచ్చింది. అప్పుడు ఏమైంది? న్యాయాధిపతులు 14:6లో చెప్పబడిన ప్రకారం యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున ఒక మేకపిల్లను చీల్చినట్లు ఆ సింహంను చీల్చివేసెను అని ఉంటుంది. ఒట్టి చేతులతో దేవుని అభిషేకం ముందు ఆ భయంకరమైన గర్జన ఒక మేకపిల్ల అరుపులా మారిపోయింది. ఇక దావీదుని చూడండి. గొల్యాతును ఎదుర్కొనే ముందు అతడు సింహ నోటి నుండి గొర్రెలను విడిపించాడు. దావీదు సాక్ష్యం ఏంటో తెలుసా? 1 సమూయేలు 17:37లో చెప్పబడిన ప్రకారం యెహోవా సింహం యొక్క బలము నుండి నన్ను తప్పించెను, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను తప్పించును. దావీదు తన కండబలాన్ని నమ్మలేదు. నన్ను రక్షించే దేవుడు సింహం కంటే గొప్పవాడు అని నమ్మాడు. చివరిగా దానియేలు, ఆకలితో ఉన్న సింహాల బోనులో అతన్ని పడవేశారు. కానీ పరలోకం నుండి వచ్చిన జవాబు ఏంటి? దానియేలు 6:22, నా దేవుడు తన దూతను పంపి సింహంల నోళ్లను మోయించును అని. సింహాల నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడే బిడ్డల ముందు శత్రువు గర్జన నిలవలేదు. విజయం మీదే. అపవాది గర్జన విన్నప్పుడల్లా మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఇది దేవుని స్వరమా లేక అపవాది అరుపులా? దేవుని స్వరం అయితే అది మీకు నిరీక్షణను, స్పష్టతను ఇస్తుంది. అపవాది గర్జన అయితే మిమ్మల్ని కృంగదీస్తుంది, మీ విలువను ప్రశ్నిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు గెలవడానికి పోరాడట్లేదు. మీరు జయశీలుడైన యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ఇప్పటికే మరణాన్ని, సాతాన్ని సిలువలో ఓడించి జయధ్వజం ఎగురవేశాడు. మీరు వింటున్న ఆ గర్జన ఇప్పటికే ఓడిపోయిన వాడి ఆఖరి ప్రయత్నం మాత్రమే. పేతురు ఏమన్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అని. సత్యం ఏంటంటే ఆ గర్జన నకిలీ. బైబిల్లో ఉన్న భక్తులు అందరిలో దేవుని శక్తితో సింహాలను జయించారు. బైబిల్లోని భక్తులు ఇందాక మనం చూసినట్లుగా దేవుని శక్తితో సింహాలను జయించారు.
విజయం ఇప్పటికే సిలువలో ఖరారైపోయింది. ఇక వచ్చేసారి భయం మీ మీదకు గర్జించడానికి, అనారోగ్యం మిమ్మల్ని బెదిరించడానికి వచ్చినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, వాడు నకిలీ సింహం. మీరు సేవించేది సర్వాధికారి అయిన రాజుని. స్థిరంగా ఎదిరించండి. మీరు క్రీస్తులు విజేతలు అని నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.